దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. అదేంటంటే, ఈరోజు అనేక మంది అనేక సమస్యల చేత బాధపడుచున్నారు. అది రోగంతోనే కానీ, ఆర్థిక ఇబ్బందులతో కానీ, కొన్ని ఏండ్ల నుంచి అనేకమైన బలహీనతలు, వ్యాధులు, రోగాలు అనుభవిస్తూ ఎక్కడ చూసినా పరిష్కారం లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది తగ్గట్లేదు. ఎంతోమందిని మేము కన్సల్ట్ అయినాము, కానీ దీనికి సరి అయిన మందు కానీ సరి అయిన విడుదల కానీ నాకు రావట్లేదు అని ఈరోజు ఎంతమంది పిల్లలు అనుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి శుభవార్త. ఓన్లీ క్రిస్టియన్స్కే కాదు, అందరికీ, సమస్త మానవాళికి ఆలోచింపజేసే, మీకు కొంచెం విశ్వాసాన్ని పురికొల్పే మాటలు. బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మనము దేవుడు చాలామందిని స్వస్థపరిచినట్లుగా లిఖించబడింది. అది నెలలో, 2 నెలల్లో, 1 సంవత్సరమో, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కాదు, కానీ అనేక సంవత్సరాల నుంచి. అంటే ఒకానొక సమయంలో మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడున్నాడు. అతడు ఆ బెతెస్దా కోనేరు దగ్గర కాచుకొని కూర్చుంటున్నాడు. ఎందుకంటే అక్కడికి వచ్చి దేవదూత ఎప్పుడైతే ఆ నీళ్ళని కదిలిస్తారో అప్పుడు అందులోకి ఎవరైతే మొదటిగా దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారని నమ్మకం. అదేవిధంగా అక్కడ 38 ఏండ్ల నుంచి అదే కోనేటి దగ్గర ఈ మనుష్యుడు వేచి చూస్తూ కాచుకొని కూర్చుంటున్నాడు. కానీ ఆ 38 ఏండ్ల నుంచి కూడా ఒక్కసారి కూడా అతడు ఆ కోనేటి నీళ్ళలోకి దిగడానికి అవకాశము రాలేదు. ఎందుకంటే అతన్ని కోనేటిలో దింపడానికి, సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. అంతకుముందు సహాయం చేయడానికి ఉన్నవారు ఏం చేస్తున్నారంటే వారిని అందులో కోనేటిలో దింపడానికి వాళ్ళు సహకరిస్తున్నారు, కానీ ఇతనికి ఎవ్వరూ లేరు. కానీ 38 ఏండ్ల నుంచి అతడు ఆ వ్యాధి చేత అక్కడ ఉన్నాడు. అయితే అక్కడ యేసు ప్రభువు వారు అతన్ని చూసి అతడు బహుకాలము నుండి అదే స్థితిలో ఉన్నాడని ఎరిగి అతన్ని అడుగుతున్నాడు. ఏమనంటే, స్వస్థపడగోరుచున్నావా అని అతన్ని అడిగితే ఆ రోగి అన్నాడు కదా, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దింపడానికి నాకు ఎవడూ లేడు గనక నేను వచ్చునంతలో, అంటే నేను అక్కడి నుంచి బలం తెచ్చుకొని నడుచుకుంటూ ఆ కోనేటి దగ్గరికి వచ్చే లోపే మరి ఒకడు నాకంటే ముందుగా అందులో దిగి స్వస్థత పొందుతున్నారు అని చెప్పి యేసు ప్రభు వారికి ఉత్తరం ఇచ్చారు. ఇక్కడ ఒక మంచి పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అద్భుతాలు, సూచక్రియలు జరగవు అని నేను అనట్లేదు, కానీ ఇతడు ఆ నీళ్ళ మీద ఆశ పెట్టుకున్నాడు. ఆ నీళ్ళలో దిగితే నాకు స్వస్థత వస్తుందని, ఈ 38 సంవత్సరాల నుంచి నేను పడుతున్న ఈ వ్యాధికి, ఈ రోగానికి నాకు విడుదల కలుగుతుందని చెప్పి ఆశపడి ఆ కోనేటి దగ్గర వెయిట్ చేస్తున్నాడు. కానీ ఆ కోనేటిలోకి దిగడానికి తనకు అవకాశము లేకుండా పోయింది. కాబట్టి స్వయంగా దేవుడే అతన్ని దర్శిస్తున్నాడు. స్వయంగా దేవుడే అతని స్వస్థత ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు కదా, నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని నడువు అని చెప్పి అతను చెప్పాడు. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకొని నడిచాడు. చూడండి, దేవుని కంట్లో నువ్వు పడాలి. హాస్పిటల్ చుట్టూ కాదు, డాక్టర్ కంట్లో కాదు, ఎందులో కాదు. అంటే వారి వల్ల జరగవని అనట్లేదు, జరుగుతాయి. డాక్టర్లు, వైద్యం మనకు అవసరమే, కానీ ప్రతిసారి మనము ధనము వెచ్చించి డాక్టర్లను సంప్రదించలేము. ఎందుకంటే ఒకప్పుడు మన స్థితి మంచిగా ఉండొచ్చు, మనము ఆ వైద్యం కొరకు అనేక 1000 లక్షలు ఖర్చు పెట్టి లాస్ట్కు మనం ఏమి లేని పరిస్థితులకు వెళ్తాం. అప్పుడు మనకు వైద్యం సరిగా అందకపోవచ్చు, కానీ దేవుడు మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. 38 ఏండ్ల నుంచి ఉన్న ఈ వ్యాధి యేసు ప్రభువు వారు స్వస్థపరిచాడు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, ఆయనను చూడాలి, ఆయన నీ పరిస్థితిని అబ్జర్వ్ చేసుకోవాలి. ఆయన నీ వైపు చూడాలి అంటే నీవు ఆయన కంట్లో పడాలి, ఆయన వైపు నువ్వు తిరగాలి. నీవు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో అప్పుడు దేవుడు నీ వైపు తిరుగుతాడు. నీ సమస్యలను ఆయన ఎరిగి స్వస్థపరుస్తాడు. ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ రోగంతో, ఏ వ్యాధితో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ మాటలు నీలో విశ్వాసాన్ని, నిన్ను ఆలోచింపజేస్తాయని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఇది దేవుని మాటలు.
అలాగే అదే యోహాను సువార్తలో మనము 4వ అధ్యాయంలో 46లో చూస్తే ప్రధాని కుమారుడు రోగి అయి ఉండాను. యేసయ్య యూదా నుంచి గలిలయకు వచ్చనని తెలుసుకొని తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకున్నాడు. ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాడు. యేసయ్య అన్నాడు ప్రధానితో, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. చూసారా, ఇక్కడ ఎంత మంచి మర్మమైన మాటలు. యేసుప్రభు వారు అక్కడికి రాలేదు, ఆ అబ్బాయిని చూడలేదు, ఆ అబ్బాయికి ప్రార్థన చేయలేదు. కానీ ప్రధాని ఎప్పుడైతే తన కుమారుని పరిస్థితి దేవునికి చెప్పారో అప్పుడు నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు ఆ మనుషుడు, అయ్యా నువ్వు రాలేదు, నా కుమారుని చూడలేదు, నా కుమారునికి ప్రార్థన చేయలేదు, అయినా నా కుమారుడు బ్రతికే ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నారని చెప్పి ఎదురు మాట్లాడకుండా దేవుడు చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు నమ్మాలి. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆ వ్యాధి, ఇన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతున్న ఆ రోగము, ఇన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతున్న ఆ దురాత్మల సమూహాలు, ఇన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతున్న మాంత్రిక శక్తులు, ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను వెంటాడుతున్న బంధకాలు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను వెంటాడుతున్న వ్యతిరేకతలు, బాధలు, నిందలు, అవమానాలు, దేవుడు తీసివేయగలడు. ఎప్పుడు నువ్వు ఆయనను నమ్మాలి. ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడని నమ్మాలి. ఈరోజు ఎవరైతే నిన్ను అవమానపరుస్తూ గేలి చేస్తున్నారో వారే ఒకరోజు నిన్ను ధన్యురాలు, ధన్యుడు అని అనేంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వేం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తాము. కాబట్టి ఇక్కడ ప్రధాని ఏం చేసినాడంటే దేవుని మాట నమ్మాడు. అప్పుడు ఏం జరిగింది? అతడు ఇంకా వెలుచుండగానే అతని దాసులు అతనికి ఎదురుకొచ్చి ఏం చెప్పినారంట? అతని కుమారుడు బ్రతికి ఉన్నాడు అని తెలియజెప్పారు. ఏ గంటకు వాడు బాగుపడ సాగినని వానిని అడిగినప్పుడు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పేళ్ళు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతని ఇంటి వారందరూ నమ్మిరి. చూసారా, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఎంత గొప్ప మాటలు, ఇంత గొప్ప దేవుడు. దేవునికి అసాధ్యమైందంటే ఏం లేదు. కొంతమంది చర్చి కిందకు వస్తారంటే దేవుని ఎందుకు నమ్ముకుంటారంటే అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, ఆశ్చర్య కార్యముల కొరకు, ఆశీర్వాదం కొరకు, వాళ్ళ జీవితం ఉన్నతమైన స్థానంలో ఉండడం కొరకే తప్ప నిజంగా క్రైస్తవులు ఆశీర్వాదాన్ని, అద్భుతాలని మాత్రమే కాదు, అంతకంటే గొప్పగా ఆత్మీయ రక్షణ కావాలని కోరుకుంటారు. ఆత్మీయంగా మారాలి, ఆత్మీయంగా ఎదగాలి, మారు మనసు పొందుకల్ని క్రియలన్నీ విడిచిపెట్టాలని చెప్పి నిజంగా దేవుని మాటలను ప్రేమించి, నిజంగా దేవుణ్ణి ప్రేమించి, దేవుని వాక్యాన్ని గౌరవించే వారు ఎవరు లేరు. అద్భుతాలు జరిగితేనే దేవుడు మా పక్షాన ఉన్నాడు, అద్భుతాలు జరగకపోతే దేవుడు మా పక్షాన లేడు, ఈ దేవుడు మాకు అవసరం లేదు అనే విశ్వాసము అది ఎంత మాత్రము క్షేమము కానే కాదు. ఇక్కడ ప్రధాని ఎంత గొప్పగా నమ్మాడు. అట్లాగే బెతెస్దా కోనేరు దగ్గర 38 ఏళ్ల నుంచి వ్యాధి గలవాడు ఎంత మంచిగా స్వస్థత పొందాడు. ఈరోజు నిన్ను కూడా స్వస్థపరచడానికి దేవుడు సమర్థుడు. అట్లనే అదే యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ పుట్టు గ్రుడ్డివాడు, అతడు ఏ పాపము చేయలేదు. అక్కడ దేవుని క్రియలు ప్రత్యక్ష బడుట కొరకే గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పి అన్నాడు. చూడండి, పుట్టి గుడ్డివాడిని బాగు చేశాడు, నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేశాడు, లాజరును లేపాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మన నమ్మకము, మన విశ్వాసము సన్నగిల్లిపోయింది. మన దేవుని మీద ఆనుకునే స్థితి చాలా పలచబడిపోయింది. అందుకే మనకు ప్రతిదీ కూడా కోపంగా, ప్రతిదీ కూడా అసాధ్యంగా, ప్రతిదీ కూడా ఇది జరగదు అనే ఒక మెంటాలిటీలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకో. ఏదైనా సరే దేవునికి అసాధ్యమైందంటే ఏది లేదు. కానీ అద్భుతాల కొరకే దేవుని నమ్మొద్దు, ఆశ్చర్యకార్యాల కొరకే దేవుని నమ్మొద్దు. అంతకంటే గొప్ప రక్షణ, అంతకంటే గొప్ప విలువైన భాగ్యము మన యేసు ప్రభువారే. ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి. అప్పుడే మన జీవితంలో మనం కార్యాలు చూస్తాం. ఈ మాటలు నిజంగా నీకు అర్థమైనట్లయితే ధన్యురాలివే, ధన్యుడివే. ఈ కొద్ది మాటలు మన వినికిట్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.